At Anurag University, be everyone you dream to be. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ సిచ్యువేషన్ రూమ్లో ఖర్గ్ ద్వీపం గురించి, అలాగే పీకాక్ ఏదైతే పర్వతం ఉందో దాని గురించి డిస్కస్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవటం, పీకాక్స్ ఆ పర్వతం ఢీ కొడితే, ఎందుకంటే భూగర్భంలో వాళ్ళు అణుస్థావరం ఉంది, సో దాన్ని కూడా పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని చెప్పి, లేదంటే ధ్వంసం చేయాలని చెప్పి ఆ ప్రయత్నంలో అమెరికా ఉన్నట్టుగా తెలుస్తోంది. అది సాధ్యమయ్యే పనేనా? మాట్లాడదాం. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ వివి రావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. వివి రావు గారు, ఈ ఖర్గ్ ద్వీపం ఎందుకంటే ఆర్థికంగా చాలా ఉపయోగకరంగా ఉంది ఇరాన్కి. తను నిలదొక్కుకోవటానికి, చమురుని ఎగుమతి చేసుకోవటానికి ఆ ఖర్గ్ ద్వీపమే ఆయువుపట్టు ఇరాన్కి. సో అలాంటి ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఉందా అమెరికాకి? 100% ఉందండి. అందుకనే 31 మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ అన్నది యాంఫీబియస్ షిప్స్ అంటారండి. యాంఫీబియస్ షిప్స్ అంటే పడవ కింద ఫ్లాట్గా ఉంటుంది. అంటే ఏంటంటే బీచింగ్ అయిపోతుంది, అంటే బీచ్కి చేరుకుంటుంది పడవ. దానికి జెట్టి అవసరం లేదు. అందులోంచి ట్యాంక్స్, వెహికల్స్ బయటికి తీసుకొచ్చేయచ్చు. అంటే మీకు లాంచ్లో పెద్ద లాంచ్ లాగా అయిపోతుంది. లాంచ్ ఎలాగ ఫ్లాట్గా ఉంటుందో కింద, గోవాలో వీటిలో చూసే ఉంటారు, గోదావరిలోను అలాగే ఫ్లాట్గా ఉంటుందండి. వీటిని యాంఫీబియస్ షిప్స్ అంటారు. ఓకే, వాళ్ళకున్న ఇసుక మీదకి వచ్చేస్తుంది. ఇసుక మీదకి వచ్చేస్తుందండి. ఒకవేళ ఇసుక మీద రాకపోయినా కానీ 1 మీటర్ లోతుకి వచ్చేస్తుంది. అంటే మనిషి మోకాలు లోతుకి తక్కువలోకి వచ్చేస్తుంది. అంటే హై టైడ్ వచ్చినా కానీ, అంటే దానికి ఆపరేషన్స్ ప్లానింగ్లో ఉంటుంది, హై టైడ్, లో టైడ్ అదంతా. ఒకవేళ సడన్గా హై టైడ్ వచ్చేసి టైం లేట్ అయిపోయి ఇదంతా వచ్చినా కానీ మనుషులు కూడా అందులోంచి దిగి బయటకు వచ్చేయచ్చు. ఓకే, ట్రక్స్ ఇవన్నీ కూడా తీసుకొస్తారండి. మనకు కూడా కాకినాడ దగ్గర ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపం మీద మనం రిహార్సల్ చేస్తూనే ఉంటాం. అండమాన్ నికోబార్ దీవుల కింద లెక్కపెట్టి మన వైజాగ్ నుంచి వచ్చి షిప్స్, అక్కడ యాంఫీబియస్ షిప్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాయి. కాకపోతే మన యాంఫీబియస్ షిప్స్ ఏంటంటే చాలా చిన్న చిన్నవి. అమెరికా దగ్గర ఉన్నది ఏంటంటే న్యూక్లియర్ పవర్డ్ యాంఫీబియస్ షిప్. మొత్తం దాని మీద విమానాలే వెళ్ళిపోతాయి, ల్యాండ్ అయిపోతాయి, చిన్న విమానాలు. అంటే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ లాగా అంత సైజు కాదు, కానీ దాదాపు క్యారియర్ స్ట్రెంత్ ఉంది. అంటే 4,000 మంది, 5,000 మంది ఒకేసారి దింపగలదు అది. సో ఖర్గ్ ఐలాండ్ ఒక ఊపులో అయిపోతుందండి, దానికి ఏం పర్వాలేదు. దీంతో పాటుగా 32 మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ కూడా తీసుకొచ్చారు మెయిన్ ల్యాండ్ నుంచి. అంటే 2 మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ ఉన్నాయి. ఒకటి ఫెయిల్ అయినా ఇంకోటి తీసుకుంటాం. ఓకే, మరి అంత ఈజీ అయినప్పుడు, ఇప్పుడు ఇంత భీకర యుద్ధం జరిగినప్పుడు గత 2 నెలలు ఎందుకు చేయలేకపోయారు మరి ఖర్గ్ ద్వీపాన్ని? తీసుకున్న ముందర ఇది ఎవరు కట్టారండి? ఇది కట్టింది ఎవరు? అమెరికా వాళ్ళు కట్టారు. అక్కడున్న పైప్ లైన్స్, జెట్టీసు, తర్వాత ఆయిల్ స్టోరేజ్ ఏంటంటే మొత్తం ఇరాన్ ఎక్స్పోర్ట్స్లో 80% అక్కడి నుంచి ఖర్గ్ ఐలాండ్ నుంచి అవుతుంది. దాన్ని వీలుగా అలా కట్టారు. 8 జట్టీలు, నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు కానీ 6 to 8 జట్టీస్ ఉన్నాయండి, మేజర్ జట్టీస్. అంటే దాన్ని అక్కడ ఓన్లీ పని ఎక్స్పోర్ట్కి పెట్టారు. అది చిన్న ఐలాండ్, అది పెద్ద పాపులేషన్ ఏమి ఉండదు. మొత్తం అంతా ఈ ఎక్స్పోర్ట్ టు ఇంపోర్ట్లో దిగి ఉన్నవాళ్ళు ఎక్స్పోర్ట్లోనే, ఇంపోర్ట్స్ ఏమి లేవు అక్కడ. చమురుని బయటకు తరలించడం అంతే, పైప్ లైన్స్ ద్వారా. దాన్ని తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇంకా ఈ ఐలాండ్స్ అంటారా, మెయిన్ ల్యాండ్ మీద ఎక్కడైతే హార్ముజ్ జలసంధి పక్కన ఒక ఐలాండ్ ఉందో అక్కడ అందులో ఏంటంటే న్యాచురల్ సాల్ట్ దొరికేది, రాక్ సాల్ట్. మనం దాన్ని ఏమంటారు, సైంధవ లవణం అంటాం. ఈ మధ్యన రాక్ సాల్ట్ చాలా పాపులర్ కూడా అయిపోతుంది హైదరాబాద్లో. ఆ లవణం తవ్వి లోపల గుహలు అయిపోయాయి. ఆ గుహల్లో డ్రోన్స్ దాచారు వీళ్ళు. అటువంటి గుహల్లోనే న్యూక్లియర్ వెపన్స్ లేవనుకోండి, మిసైల్స్ చాలా వరకు దాచారు. ఓకే, మిసైల్స్. ఇప్పుడు అది తీసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే అందులో క్లోజ్ కంబాట్ అంటాం మేము. అందులో ఏంటంటే విపరీతమైన ఇన్ఫెంట్రీ, అంటే మనుషులు కావాల్సి వస్తుంది. ఏంటంటే ప్రతి మీటరు ఎక్కడ ఏ సైడ్ని దాక్కున్నాడు, ఎక్కడ దాక్కున్నాడు, సైడ్ని దాక్కున్నాడా, పిల్లర్ వెనకాల ఉన్నాడా అన్నది మొత్తం వెతుక్కుంటా క్లోజ్ కంబాట్లో క్యాజువాలిటీస్ ఎక్కువ అవుతాయి. అంటే అమెరికన్ వాళ్ళు కూడా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వెతికి పట్టుకోవాలి కాబట్టి, వెతికి పట్టుకోవాలి. వీళ్ళకి తెలియని ఏరియా, శాటిలైట్ ఇమేజరీ రాదు. సో వీళ్ళు ఏంటంటే రాత్రి అయితే లైట్లు కూడా ఉండవు, పగలు కూడా లైట్లు ఉండకపోవచ్చు. సో ఏంటంటే గుహల్లో వెతికి పట్టుకోవాలి. అది వాడి ఓన్ ఏరియా కాబట్టి ఎక్కువ క్యాజువాలిటీ. బయటకు వస్తా ఉన్నది వాడికి తెలుసు. తర్వాత ఏంటంటే బూబీ ట్రాప్ చేస్తారండి, అంటే బాంబులు పెట్టి బిగిచ్చేస్తారు. అంటే ఇది నక్సలైట్లు కూడా చేసేవాళ్ళు కదా, మందు పాత్రలు పేర్చారంటారు.
అటువంటివి చేస్తారు అందులో. సో విపరీతమైన క్యాజువాలిటీస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ దాని వెనకాల ఉన్న మెయిన్ ల్యాండ్ ఏదైతే ఉందో వాళ్ళ నేవీ ఎక్కడ, ఇరాన్ IRGC నేవీ అయితే ఎక్కడ ఉందో అక్కడ కొండలు ఉన్నాయి. మీరు అంటున్న పీకాక్ హిల్ అన్నది ఆ కొండలో ఒక భాగం. ఇప్పుడు అది పర్వత శ్రేణి. వాళ్ళ నేవల్ హెడ్ క్వార్టర్స్ దాని వెనకాల ఉంది. లాస్ట్ టైం ఒక నేవల్ కమాండర్ని ఫిబ్రవరిలోనో మార్చిలో చంపారు వాళ్ళ ఇన్ఛార్జ్. సో ఆ పీకాక్ పర్వతం భూగర్భంలో చాలా కిందన ఈ అణు బాంబులు ఉన్నాయి. అవునండి. ఇప్పుడు 200 అడుగులు అంటారు డీప్ పెనిట్రేషన్ బాంబు. అమెరికాకి ఉన్న కెపాసిటీ ప్రపంచంలో వాళ్ళకే ఉంది, అంత డీప్ పెనిట్రేషన్ బాంబు. ఇప్పుడు మన ఇండియా కూడా దానికి ధీటుగా తయారు చేయాలని చూస్తుంది. కాకపోతే మన ఇండియా వాళ్ళు ఏంటంటే డబల్ బాంబ్స్ పెట్టడం, డబల్ డీప్ పెనిట్రేషన్ చేయడానికి వాడుతున్నారు. అమెరికా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు కూడా 3 జనరేషన్స్ వాడతారు. అంటే ఓ బాంబు ముందరికి వెళ్తుంది, అది పేలుతుంది, ఏరియా అవుతుంది. సెకండ్ బాంబుల్లో ఇంకా లోపలికి వెళ్ళి అది పేలుతుంది, దాని తర్వాత మూడోది పేలుతుంది. ఇంకా ఇప్పుడు 200 అడుగులు కిందకి వెళ్ళారు అనుకోండి, ఇంకా అది ఫెయిల్ అయిపోతుంది. అందుకని చెప్పి ఎక్కడైతే పర్వత శ్రేణులు ఉన్నాయో అక్కడ 200 అడుగులు 100 అడుగులు లోపలికి వెళ్ళిపోతే అక్కడ చాలా క్షేమంగా ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మన ఆపరేషన్ సింధూర్లో మనం కిరాణా హిల్స్ ఏదైతే దెబ్బతీసామంటున్నారో వాళ్ళకి అందుకనే షాక్ వచ్చింది. ఎందుకంటే అంత పర్వతాల్లో లోపల తవ్వింది, వాళ్ళకి గాలి కావాలి. ఆ ఎయిర్ డక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండికేషన్ ఇచ్చేస్తున్నాయి, ఎక్కడో దగ్గర ఇండికేషన్ వస్తుంది ఇది ఉందని. సో కష్టమేం కాదు, కానీ నా అంచనా ప్రకారం కనీసం 80,000 మంది ఆర్మీ కావాలి, అది ఇన్ఫెంట్రీ కావాలి. ఓకే, అమెరికాకి మొన్నటి వరకు యూరోపియన్ దేశాలు పెద్దగా సపోర్ట్ ఇవ్వలేదు. ఆయన కర్ర వాడి 2% నుంచి 3% డిఫెండ్ ఎక్స్పెండిచర్ చేయమంటే 0.1, 0.2, 0.3 ఒక్క దేశమే 3%కి వెళ్ళింది. మిగతా వాళ్ళంతా కొద్దిగా ముందరకు కదులుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతారు. అప్పుడు 90,000 పెద్ద కష్టమేం కాదు. కాకపోతే టైం పడుతుంది. వాళ్ళకి ఒక 4 వారాలు 7 వారాలు టైం పడుతుంది బిల్డప్ చేయడానికి. అది ఇరాక్లో చేస్తారు, ఎందుకంటే ఇరాక్ నుంచి బై రూట్ తీసుకురావచ్చు. ఇరాక్ వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి చేస్తారు. ఇప్పుడు పీకాక్ కింద అణుబాంబులు నిజంగా ఉన్నాయని అంచనా ఉందా సార్? అణుబాంబు టెక్నాలజీ లేదండి, లేకపోతే ఈ పాటికి ఇరాన్ ఎక్సర్సైజ్ చేసుకునేది. అంటే ఇప్పుడు శుద్ధి చేసినటువంటి యురేనియం దాదాపు 60% ఉందని చెప్పి ఒక టాక్ ఉంది. అంటే పర్సంటేజ్ వదిలేయండి, అదేంటంటే ఎవరో ఇచ్చిన స్టాటిస్టిక్స్. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఎప్పుడు కన్ఫర్మ్ చేయదు. కాకపోతే ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ ఉన్నది డర్టీ బాంబ్. డర్టీ బాంబ్ అంటే ఏంటంటే డస్ట్ బాంబ్స్ లాగా కాదండి. నా దగ్గర 60% యురేనియమే ఉంది, నేను తీసుకెళ్ళి ఇప్పుడు మూసీ నదిలో కలుపుతాను. మొత్తం హైదరాబాద్ ఖాళీ చేయాల్సి ఉంటుంది. అవునా? అంటే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? యురేనియం మొత్తం లీక్ అయిపోయింది కదండి, రేడియేషన్ అయిపోయింది కదా, అంతే చాలు. విస్ఫోటం అవ్వలేదు. ఇప్పుడు 90% శుద్ధి చేయడం వల్ల ఏమవుతుంది, విస్ఫోటన అవుతుంది. విస్ఫోటన అయిన తర్వాత ఫస్ట్ అది క్లౌడ్ కనిపిస్తుంది, క్లౌడ్ తర్వాత వస్తుంది. యాక్చువల్గా ముందర కిరణాలు వెళ్తాయి, ఆ కిరణాలు దానివల్ల వేడి, దానివల్ల మనుషులు చనిపోతారు. ఇందులో అలా చనిపోరు, కానీ రేడియేషన్ వల్ల పోతారు. మీకు అందరికీ ఎక్స్రే రూమ్లో కూర్చొని ఎక్స్రే మెషిన్ ఆన్ చేసినట్టు అయిపోతుంది, లేకపోతే MRI స్కానర్లో లోపలికి దూరిపేసి అది సీల్ చేసేసి అది ఆన్ చేసి పెట్టేసాం అనుకోండి, మనిషి చచ్చిపోతాడు. అంతే, అలాగే అవుతుంది. దాన్ని డర్టీ బాంబ్ అంటారు. ఎప్పుడైతే USSR 1991లో విధ్వంసం అయ్యి యుక్రెయిన్ ఇటువంటి దేశాలు తయారైనయో, చెచెన్యా ఇవన్నీ, ఈ కజకిస్తాన్, కిర్గిస్తాన్ ఇవన్నీ, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ తయారైనయో, అప్పుడు కొన్ని బాంబులు లెక్కలోకి తిరిగి రాలేదని, ఎస్పెషల్లీ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్. ఒకప్పుడు ఒక రూమర్ ఉండేది ఇవన్నీ ఆల్ఖైదా ప్రయత్నిస్తుందని, ఇంకా ఎవరు కంట్రోల్లోనే ఉన్నాయి. అది పొరపాటున ఎవరి చేతుల్లో అయినా పడితే వాళ్ళు వాడచ్చు. సెకండ్ థింగ్, ఈ డర్టీ అన్నది ఏంటంటే ఏది లేకపోతే ఏ రేడియం అనేది తీసుకోండి. ఇప్పుడు మీరు cesium-48 అంటే మెడికల్ పర్పస్కి చాలా వాటికి వాడతారు. అది మీకు నేను అనుకోవడం ఈ ఈసోఫాగస్ అంటే ఈ విండ్ పైప్ ఇవన్నీ దానిలో చాడడానికి బ్లూ కలర్ అది ఉంటుంది, అది కూడా మీకు రేడియో యాక్టివే. అదంతా అన్ని చోట్ల వదిలేయండి. ఒకసారి మీకు న్యూస్లో వస్తుంది అది ఎక్కడో ఒక హాస్పిటల్లో పోయింది, దాని గురించి అంతా వెతుకుతున్నారని. అటువంటిది చేయొచ్చు. అలాగే మీకు ఈ ఫుడ్ ప్యాకెట్స్ ఉన్నాయి కదండి, వీటిని అన్ని స్టెరిలైజ్ చేయడానికి ఇరాడియం స్టెరిలైజేషన్ వాడతారు. అది కూడా మీకు రేడియో యాక్టివే. రేడియో యాక్టివ్ పదార్థాన్ని ఏదైనా సరే మీరు లీక్ చేసి వదిలేశారంటే అది రేడియో యాక్టివ్ అయిపోతుంది ఆ ఏరియా. చెర్నోబిల్ అన్నది ప్రాంతంలో ఏమైందంటే
అటువంటి రేడియేషన్ లీక్ అయింది. మీకు విస్ఫోటన అవ్వలేదు, కాంతి రాలేదు, మష్రూమ్ క్రౌడ్ రాలేదు, సౌండ్ కూడా వినిపించలేదు. రేడియేషన్ లీక్ అయిపోయింది హెవీ వాటర్ ద్వారా. సో దానివల్ల ఇప్పుడు కూడా చెర్నోబిల్ ఖాళీ అయిపోయింది. ఓకే. అందుకనే నిజంగా భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది సార్ నిజంగా ఈ అనుభవం వల్ల. అంటే ఏంటంటే మెచ్యూరిటీ ఉంటే పర్వాలేదండి రాజకీయ నాయకుల్లో. మధ్యలో ఒక ఎవడైనా సరే మానసిక ట్రంప్ తప్పట్టడానికి లేదండి. ఆయనకి రెండు వీక్నెస్లు. ఒకటేంటంటే ఒబామా మీద ఆయనకి చాలా కోపం. ఆయనకి పీస్ ప్రైజ్ ఉంటే నాకెందుకు లేదు అసూయ. రెండోది ఏంటంటే బిజినెస్ ఇంట్రెస్ట్లు ఎక్కువ. మూడోది ఏంటంటే సొంతాన్ని చేసినట్టు చెప్పుకుంటాడు. ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే ఆయన సొంతాన్ని చేయట్లేదు. అన్ని థింక్ ట్యాంక్స్లో ఎప్పటి నుంచో ప్లాన్స్ ఉన్నాయండి ఇవన్నీ. ఆయన సొంతాన్ని చేసింది ఏది లేదు. అయితే నేను గొప్ప అని చెప్పి చూపించుకునే అదే ఆ ప్రయత్నంలో ఆయన దెబ్బతింటున్నాడు అంతే. అన్ని నేను చేశాను. ఓకే. కానీ అమెరికాలో అంత సిస్టమ్ నడవదండి. డెమోక్రాట్స్ అదే మామూలుగా ప్రజాస్వామ్యం అందుకనే నడుస్తుంది అక్కడ. ఇంకా సరే, ఇప్పుడు అణుబాంబు వేయాలన్నా ఇది కాంగ్రెస్ మద్దతు తప్పకుండా ఉండాల్సిందేగా? నో, అవసరం లేదా? అవసరం లేదు అసలు. లీక్ చేయాలి అంటే యుద్ధం ఎక్కువ రోజులు జరగడం కోసమైనా కాంగ్రెస్ మద్దతు అవసరం కదా సార్. అక్కడ ఎగ్జిక్యూటివ్ అందుకనే ఏం చేస్తాడు, 60 రోజులు విరామం ఇస్తాడు, మధ్యలో శాంతి అని చెప్పి మళ్ళీ కొత్తగా కంటిన్యూ చేస్తాడు అంతే. అంటే ఇప్పుడు ఎంపీ ల్యాడ్ ఫండ్స్లోంచి మీ వీధిలో రోడ్డు వేయాలంటే ఈ సంవత్సరం మొక్కేసి, వచ్చే సంవత్సరం ఇంకో మొక్కేసి, మూడో సంవత్సరం మూడో మొక్కేస్తాడు. ఎందుకంటే ఆయన ఫైనాన్షియల్ పవర్లోకి వచ్చేటట్టు అలాగే. ఓకే, చూద్దాం సార్ ఇంకా పరిస్థితులు ఎట్లా ఉంటాయో భవిష్యత్తులో. థ్యాంక్ యూ వెరీ మచ్.